మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానికి ఆన్సర్ చెప్పలేం. కానీ ఆ మూవీకి సంబంధించిన ఏ చిన్న లీక్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో మొత్తం షేక్ అయిపోతుంది. ఇప్పటికే పలు రకాల లీక్లు వచ్చేసాయి. హీరోయిన్ గురించి రకరకాల పేర్లు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తెరపైకి వచ్చింది. రాజమౌళి సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అలానే విలన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. పైగా రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఇక త్రిబుల్ ఆర్ తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో అంతర్జాతీయంగా SSMB 29 మీద ఫోకస్ పడింది. ఇక్కడ మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టుగానే హాలీవుడ్ లో అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తీయబోతున్నారు. ఇక దీనికి తగ్గట్టే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో కథను విజయేంద్ర ప్రసాద్ రాశారట. ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. SSMB 29 ప్రాజెక్ట్ ను ఈ ఏడాది ప్రారంభిస్తారని తెలిసిందే. ఈ మూవీ కోసమే మహేష్ బాబు హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేశారు. లుక్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఇది వరకెన్నడూ చూడని విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ మూవీ కోసం మాలీవుడ్ స్టార్ హీరో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా రాజమౌళి తీసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పృథ్వీరాజ్ మామూలుగానే ఓ పట్టాన కథలను ఒప్పుకోడు. అతని సినిమా అంగీకరించాలంటే మినిమం గ్యారంటీ అన్నట్టే. అయితే సలార్లో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించారు. దర్శకుడిగా, హీరోగా మాలీవుడ్ లో పృథ్వీరాజ్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి అంతటి వాడు సైరాలో అడిగితే చేయలేదు. గాడ్ ఫాదర్ కు దర్శకత్వం వహించడం అంటే కుదరదన్నారు. అయితే తన సినిమాలతో బిజీగా ఉండడంతో చివరికి నో చెప్పారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు ఎస్ చెప్పేశాడట. రాజమౌళి దర్శకుడు కాబట్టే పృథ్వీరాజ్ ఎస్ చెప్పినట్టుగా కనిపిస్తోంది. మరి అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.